అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలులో సంచలనంగా మారిన ప్రీతిభాయ్ హత్య కేసులో కీలక మలుపు తీసుకుంది. సిబిఐ ఈ కేసు చేయలేమని చెప్పి హైకోర్టు కౌంటర్ ఫైల్ దాఖలు చేయడంతో మరోసారి ప్రీతిభాయ్ యొక్క చర్చ కర్నూలు జిల్లాలో సాగుతుంది. మనతో మాట్లాడడానికి వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు శశికళ ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు సిబిఐ యొక్క తీరును ఎలా చూడాలి? ఇప్పుడు సిబిఐ తీరుని ఎలా చూడాలి అని అనుకుంటే, ప్రజలకు సిబిఐ వాళ్ళు ఏం భరోసా ఇస్తున్నారు? మళ్ళీ సిబిఐ వాళ్ళే కోర్టుకు పోయినప్పుడు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు, ప్రీతి సుగాలి తల్లిదండ్రులు ఎక్కడికి పోవాలి? వాళ్ళు సిబిఐ వాళ్ళకి అంటే డిపార్ట్మెంట్కి చేత కాలేదు, అంటే ఎంక్వైరీ చేయలేదు, మళ్ళీ సరైన దాఖలాలు తీసుకోలేదు, మరి సరైన వనరులు లేదు అని చెప్పేసి వీళ్ళు చేతులెత్తే నేపథ్యంలో మరి సిబిఐ వాళ్ళని ఏమనాలి? అప్పుడు సిబిఐ వాళ్ళే, ఇప్పుడు సిబిఐ తర్వాత ఏముంది? ఇంకా వాళ్ళే ఇప్పుడు చెయ్యాలి. ఏది కోర్టుకు పోయినా దేనికి పోయినా కూడా సిబిఐ వాళ్ళకి అప్పచెప్పినప్పుడు వనరులు లేకపోయినా ఎలా చనిపోయింది ఆ అమ్మాయి అని మళ్ళీ దానికి కారణభూతులైన ఏది స్కూల్ కానీ యాజమాన్యం కానీ ఆ ఘటనకి, ఆ దుర్ఘటనకి మళ్ళీ ఆ పైశాచిక చేసిన ప్రజల్ని, పైశాచికాన్ని బయటికి తీయాలి. ఇప్పుడు సిబిఐ అంటే ఏమి? ఏదో మరి ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, ఎన్ని డిగ్రీలు ఉన్నా కూడా మరి సిబిఐ వాళ్ళకే చేత కాలేదంటే మరి ఎవరికి చేత అవుతుంది? మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేసేయాలి కదా. ఎవరికి చేత అవుతుంది? మళ్ళీ కోర్టుకి తల్లిదండ్రులు పోయినారు. సిబిఐ ఏమో మరి వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం జరగాలని సిబిఐ నియమిస్తే సిబిఐ కూడా మళ్ళీ కోర్టుకు పోయి దాన్ని కొట్టేయండి అని చెప్పేస్తే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళకి అండగా ఉంది కదా అని సిబిఐని చేతిలోకి తీసుకొని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మరి ప్రజలకు ఇచ్చిన నమ్మకాన్ని, పథకాలన్నీ పతనం చేసి మరి వాలంటీర్ని రోడ్డుకు పాడేసి మళ్ళీ ప్రతి ఒక్కటి 6 పథకాలు మళ్ళీ అరణ్యపాలెం పట్టించి మళ్ళీ ఇలాంటి సిబిఐ కేసులను కూడా వాళ్ళు యూటర్న్ తీసుకొని దీన్ని కూడా ఎత్తేసేది. పథకాలు అయితే 6 పథకాలు ఎలా ఎత్తేసారో, చేతులు ఎత్తేసారు ముగ్గురు కానీ మళ్ళీ దీన్ని కూడా సిబిఐ కూడా మళ్ళీ గవర్నమెంట్ కింద, మరి గవర్నమెంట్ కింద సిబిఐ పనిచేస్తుందా, మరి సిబిఐ కింద గవర్నమెంట్ ఉందా అని మరి ప్రజలే సూటిగా చెప్పండి. ప్రీతిభాయ్ హత్యకు సంబంధించినటువంటి దాంట్లో ఈ ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ప్రభుత్వానికి సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను నేను. సుగాలి ప్రీతి ఉరేసి చంపినది వాళ్ళకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, అందరికి తెలుసు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ అమ్మాయిని, అంటే ఈ శవాన్ని అడ్డు పెట్టుకొని చాలా ప్రబల్భాలు పలికారు ఆయన. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? దీన్ని ఇప్పుడు సిబిఐ వాళ్ళు కోర్టుకి పిటిషన్ దాఖలా చేశారు, దీన్ని కొట్టేయండి అని చెప్పేసి. దీన్ని కొట్టేయండి అని చెప్పేసి అంత ఈజీ కాదు కదా. మళ్ళీ ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? సిబిఐ అంటే ఏమి? ఇంకా వాళ్ళే కదా దీన్ని ఛేదించి మరి ఇలాంటి దుర్ఘటన చేసిన వాడిని, ఇలాంటి పైశాచిక ప్రయత్నం చేసిన వాడిని ఉరేయాలి కదా. తెలంగాణలో రెడ్డి ఆ అమ్మాయి పేరు షార్ట్కట్లో ఒకేసారి వచ్చి 4 స్పాట్లో చంపేసిరి, గన్ షాట్ చేసి చంపేసిరి. మరి ఇది రాష్ట్రమంతా స్ట్రైకులు చేసిన ఈ సుగాలి ప్రీతిని, మరి రాష్ట్రానికి స్ట్రైకులు చేసిన వానికి, డిపార్ట్మెంట్లకి మరి ముందుకు ఇలాంటివి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇట్లా చేసి ఇట్లా తప్పించుకోవచ్చు అనే కదా ఇప్పుడు వాళ్ళ మెసేజ్ ఇచ్చిండేది. మీరు చెప్పండి మేడం. ఒకప్పుడు సిబిఐకి అప్పగించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసిన పరిస్థితి, మరి అదే అధినేత ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నారు. ఈ కేసు, సుగాలి ప్రీతి హత్య కేసుని ఎట్లా చూడాలి? అదే ఇప్పుడు ముందుకొచ్చింది దానికోసమే. మహిళలు, పవన్ కళ్యాణ్ గారు ఏంటి అప్పుడు పదవి రాకముందు కష్టపడ్డారు, ఇప్పుడు పదవి వచ్చినాక ఇంత సైలెంట్గా ఎందుకున్నారు కూటమి ప్రభుత్వంలో? అర్థం కావట్లేదు మీకు. ఎందుకు సార్ సంకెళ్ళేశారా? రాజకీయ నాయకుడు అయ్యారా? ఒక రాజకీయ నాయకుళ్ళే ఇప్పుడు మీరు అన్నారు, ఆ రోజు రాజకీయ నాయకులు ఖాళీగా ఉన్నారు, ఏమీ చెయ్యట్లేదు, కేవలం సపోర్ట్ చేస్తున్నారు అని అన్నారు. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు? మీరు రాజకీయ నాయకుడు అయిపోయారనే కదా అర్థం. అంటే రాజకీయ నాయకుడు అయితే చెయ్యరా, మంచి చెయ్యరా? మీరు అప్పుడు పోరాడిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు సిబిఐ ఇప్పుడు మాకు చేత కావట్లేదు అంటే ఆ రోజు నేను హ్యూమన్ రైట్స్కి వెళ్తాను, సిబిఐ కాకపోతే కూడా అన్నారు. మీరు ఈ కేసు
మళ్ళీ రీఓపెన్ చేసి మీరు న్యాయం చేస్తేనే మీరు డిప్యూటీ సీఎం అయినందుకు ఒక వాల్యూ ఉంది సార్. ఆ అమ్మాయి కోసం మీరు కష్టపడడము మీకు ఆ వాల్యూ ఉంటుంది. ఆ అమ్మాయి కోసం మీరు ఆ పేరు కర్నూలుకి వచ్చి మా కర్నూలు రాయలసీమ ఆ రోజు మీరు ఎలా మాట్లాడారు, ఆ రాయలసీమలో పొలిటీషియన్స్ చేయలేరు అన్నారు. ఈరోజు మీరు చెయ్యాలి. ఆ పొలిటీషియన్ మీరు డిప్యూటీ సీఎం మీరు ఏం చేస్తారో ఏమో అది చేయడం వల్లనే మీరు అత్యంత ఉత్తమ దర్యాప్తు సంస్థ సిబిఐని చేతులెత్తేస్తే ప్రతిభాయ్ కేసును ఏమవుతుంది సార్? టోటలీ క్లోజ్ చేసేస్తున్నారు. కూటమి ప్రభుత్వం టోటల్ క్లోజ్, అందరూ చేతులు ఎత్తేసారు. అది రివోపెన్ చేసి ఇప్పుడు సార్ ఈ కూటమి ప్రభుత్వం చేస్తేనే ఈ ప్రభుత్వంలో మహిళలకు భద్రత ఉంటుంది, లేకపోతే భద్రత ఏది లేదు అని వాళ్ళే స్వయంగా చెప్పారు. సార్ పవన్ కళ్యాణ్ సార్ కూడా చెప్పారు, భద్రత చేతులు ఎత్తేసారు, భద్రత హోమ్ మినిస్టర్ గారితో డైరెక్ట్గా మాట్లాడారు, నేను తీసుకుంటే హోంశాఖ ఎలా ఉంటుంది అన్నారు. అది ఏదో మీరు చేసి నిరూపించి చూపిస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. మహిళలు చాలా మీకు ఓట్లేసి గెలిపించినందుకు చాలా సంతోషపడతాం సార్. మొత్తంగా చూసుకుంటే మహిళా హోమ్ మినిస్టర్ ఉండి ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే మరి చూస్తూ మరి హోమ్ మినిస్టర్ హోంలో ఉందా, హోమ్ మినిస్టర్గా మరి ఎంతవరకు పనిచేస్తుంది, మరి సిబిఐని ఎంక్వైరీ ఎలా చేస్తుంది, దాఖలాలు ఎలా చేస్తున్నారు, ఎలా ఓపెన్ చేస్తున్నారు అనేది వేచి చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రతిభాయ్ హత్య కేసు విషయంలో సిబిఐ చేతులు ఎత్తేయడం మహిళలకి భద్రత కల్పించలేమని ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. అయితే దీన్ని తప్పనిసరిగా ప్రతిభాయ్ కేసును మళ్ళీ రీఓపెన్ చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ నాటివ్ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.